ఆయన వాళ్ళే తోసేస్తారు, ఆయన వాళ్ళే చేదరెత్తారు, ఇరుగు పొరుగు వాళ్ళు తృణీకరిస్తారు, అవమానిస్తారు, హేళన చేస్తారు, గేలి చేస్తారు. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, నన్ను లోకము ద్వేషించింది కాబట్టి, మీరు నన్ను అంగీకరించారు కాబట్టి మిమ్మల్ని కూడా లోకం ఏం చేస్తుందంట? మిమ్మల్ని హత్తుకుంటుంది అనుకుంటున్నారా? మంచి పని చేసావు, దేవుడిని నమ్ముకున్నాను అంటారు అనుకున్నావా? ఎందుకు నమ్ముకున్నావు? తాగుబోతుడు జోలికి ఎవరు వెళ్ళరు, ఎందుకు తాగావు అని అంటావు. పేకాటాడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆడుతున్నావు అని అడగడం. కోడి పందాలు ఆడేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఆడుతున్నావు అని అనరు. ఇవన్నీ మానేసి, కోడి పందాలు అడ్డం మానేసి, పేకాటడం మానేసి, వ్యభిచారం మానేసి, పాపం మానేసి, అబద్ధాలు అడ్డం మానేసి, ప్రభువుని నమ్ముకుని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడి నీటిలో బాప్తిసం పొందుకుని క్రీస్తు రక్తం ద్వారా కడగబడి పాపం నుంచి విడిపించబడి పరిశుద్ధపరచబడి యోగ్యమైన జీవితాన్ని జీవిస్తా ఉంటే వచ్చి అడుగుతారు, నువ్వు ఎందుకు నమ్ముకున్నావు? మరి అప్పుడు అడగలేదు ఆ ప్రశ్న? ఎవరిని అడుగుతారు ప్రశ్నలు? యేసు ప్రభువుని నమ్మి యథార్థంగా జీవించేటటువంటి వాళ్ళని వచ్చి అడుగుతున్న ప్రశ్నలు ఇవి.